శివుడి వద్ద నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం. పరమార్థం ఏమిటి? శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్తమిత్రుల్లో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయ వెలుపల కనపడుతుంది. శివభక్తులు తమ కోరికలను శివునికి విన్నపించమని, నందీశ్వరుని చెవుల వద్ద బాధలను వివరించమని స్వామివారిని చెప్పు అని భక్తులు చెప్పుకుంటారు. త్రిశూలం. శంకరుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలం. శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. త్రిశూలంలో ఉండే 3 వాడి అయిన మొనలు ఉంటాయి. అవి ఏమిటంటే కోరిక, చర్య, జ్ఞానం అనే 3 శక్తులను సూచిస్తాయి. నెలవంక చంద్రుడు. శివుడిని తరచుగా తన జట ఒక అర్థం చంద్రకార చంద్రుని కళ. చంద్రుని వృద్ధి చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందూ మత క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. నీలిరంగు కంఠం. శివునికి మరొక పేరు నీలకంఠుడు అని. శివుడు సముద్ర మథనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం జరిగింది. అప్పుడు పార్వతీదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయటం వలన కంఠం నీలం రంగులోకి మారింది. అప్పటి నుంచి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నాడు. రుద్రాక్ష. శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తారు. అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటుంది. రుద్రాక్ష అనే పదము శివ యొక్క మరొక పేరు. ఒక కథ ప్రకారం శివుడు ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి వెళ్ళినాయి. పాము. శివుడు మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు. పాము 3 చుట్టలకు అర్థం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి. నాగదేవతను హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తుంది. 3వ కన్ను. శివుని చిహ్నాల్లో ఒకటిగా 3వ కన్నుని చెప్పవచ్చు. ఆయన నుదుటి పైన మధ్య భాగంలో 3వ కన్ను ఉంటుంది. ఆయన చాలా కోపాన్ని గురి అయినప్పుడు, చెడుని నివారించాలనుకున్నప్పుడు మాత్రమే 3వ కన్ను తెరుచుకుంటుంది. అప్పటి నుండి 3వ కన్ను జ్ఞానం మరియు సర్వవ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది. డమరుకం. శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు. శివుడిని భక్తితో తనపై ఒక చెంబుడు నీళ్లను మంచి మనసుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరుణించే భోళాశంకరుడు శివ పంచాక్షరి ఆపదల్లో శివభక్తులకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది.